హలో వెల్కమ్ అండి. ఇవాళ నేనేంటంటే పంచదార గిన్నె అనే ఒకటి కథ చెప్తున్నాను. అదేంటంటే సీనియర్ సిటిజన్స్కి మన జీవితంలోని మనం పంచదార గుళికలు ఎలా నింపుకోవాలి, ఎలా ఉంటే మనం తీయగా మన జీవితం గడుస్తుంది, పంచదార గుళికలంత తీయగా ఎలా నడుస్తుంది, ఇవన్నీ తెలుసుకుందికి నేను కథ చెప్తున్నాను. కథ ఎందుకండి అనకండి, కథలోంచి మనం మంచి గ్రహించుకుంది. కథలన్నవి పూర్వం ఎవరికో జరిగిన అనుభవాలన్నీ కథ రూపేణ వస్తాయి. మధ్యలో ఇవన్నీ అంతరించిపోయి మళ్ళీ ఇప్పుడు కథ రూపంలో అన్నీ వస్తున్నాయి కాబట్టి వీటిని ఆచరిద్దాం. సరేనా, వీడియోలోకి వెళ్దాం మరి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానటువంటి టైల్స్కి. ఇవాళ మనం చక్కెర గిన్నె అనే ఒక కథ లాంటిది కథ చెప్పుకుందాం. అయితే అది ఏంటి కథ ఎందుకండి, మీరు అసలు కథలు ఏంటి అని మీకు ఎవరికి డౌట్ రావచ్చు. కథ అంటే ఇది కథ కాదండి, ఒక జీవితంలో జరిగిన సంఘటన కథలా చెప్పుకుంటున్నాం. ఈ కథల వల్ల ఏంటంటే మనం మోటివేట్ చేసుకోవచ్చు. ప్రతి కథలోని ఏదో ఒక 2 అంశాలన్నా మనకి అన్వయించుకోవచ్చు మన జీవితంలోని. అంతేగాని కథలే కదా, చిన్నపిల్లలమా కథలు ఎందుకు ఇలా అనుకోకండి. తప్పకుండా కథ స్కిప్ చేయకుండా వినండి. ఇది పెద్దవాళ్ళకి సంబంధించిన కథలు చెప్తున్నాం కానీ చిన్నపిల్లలకి కాదు, మన సీనియర్ సిటిజన్స్కి పనికొచ్చే కథ. ఎంతంటే జీవితంలో మనం ఎన్నో ప్రయాణాలు చేస్తాం. ఎంత పుట్టిన దగ్గర నుంచి 60 ఏళ్ళ దాకా ఎన్ని మజిలీలు దాటి వస్తాం, ఎన్ని రకాలు స్టెప్ బై స్టెప్ ఎన్ని రకాలు ఎదుగుతూ వస్తాము, ఎన్ని కష్టాలు పడతాం, ఎన్ని సుఖాలు అనుభవిస్తాం, వీటన్నిటి గురించి కూడా అన్నమాట చక్కెర గిన్నె అని ఒక కథ చెప్తాను. కానీ ఒక విషయం అది సత్యం అండి, ఏంటంటే ఏ వయసులోనైనా మన జీవితాన్ని అర్థవంతంగా తీపివంతంగా మార్చగలుగుతాయి. ఇవన్నీ కూడా మన ఆలోచనలు మన చర్యలను అలా మార్చగలుగుతాయి. దీని గురించి ఒక కథ చెప్తాను. ముందు కొంచెం కథ వినండి, కథ తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం. వెల్కమ్ అండి కథకి. ఇది చెప్పాను కదా, సీనియర్ సిటిజన్ సంబంధించింది, మనం మార్చుకోవాల్సిన కథ అనమాట. ఒక వృద్ధాశ్రమం అనగా ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ఒక వృద్ధాశ్రమం ఉంటుంది. వృద్ధాశ్రమంలో అందరూ చేస్తారు కదా, అలాగే అందరూ అంటే చేరిన వాళ్ళందరూ చేస్తారు. అందరూ అక్కడ చేరిన వాళ్ళు ఏంటి సంతోషంగా ఉంటే అక్కడ దాకా రారు కదా. పిల్లల దగ్గరే ఉన్నవాడు పిల్లల దగ్గర సంతోషం ఉంటే ఇవన్నీ రారు కదా. కొన్ని చేదు అనుభవాలు వస్తాయి, కొన్ని పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, లేదా ఏదో కొన్ని కారణాల వల్ల రావచ్చు, ఇన్ని రకరకాలు ఉంటాయి. కానీ అందరూ కూడా ఏమిటంటే నెగిటివ్గా ఆలోచించుకోవడం, బాధల్నే తలుచుకోవడం, బాధల్నే ఇలాగా అందరితో ఒకరికొకరు బాధలే పంచుకుంటారు. వాళ్ళు సుఖమైన రోజులు సుఖపడుతున్నాం, మాకు పర్వాలేదు ఇక్కడ ఉన్నాం కానీ బాగుంది అనే దానికి తృప్తి పడరు, బాధల్ని మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు. మానసిక వేదంతో ఉండేవారు. కొంతమంది మటుకు చాలా శాంతంగా సంతోషంగా హ్యాపీగా బాగుంది కదా అని కొంతమంది ఆలోచించారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వారు ఉంటారు కదా. ఎవరికైనాను మనకు తారసపడే వాళ్ళలో ఉంటారు, మన ఫ్యామిలీలోని ఉంటారు, అన్ని రకాల వాళ్ళు. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లే, కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే అందరూ మనకు కనబడుతూ ఉంటారు ఇవన్నీను. మరికొంతమంది ఏంటి చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతూ ఉంటారు. అతి చిన్న విషయం అక్కడ ఏమి ఉండదు కానీ ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ బాధపడతారు. ఇలా ఉంటుంటేను ఇదివరకు అక్కడ హ్యాండ్ ఓవర్ ఒక యాజమాన్యం ఉండేది, నడిపేవారు. కొత్త యాజమాన్యం వచ్చింది, చూశారు వీళ్ళ పరిస్థితి అంతా చూశారు. అరే ఇలా ఉంది, ఇక్కడ కాదు, వీళ్ళలో మార్పు తీసుకురావాలి, మనం ఏమన్నా మార్పు చేయగలమా అని కొన్నాళ్ళు వీళ్ళందరినీ స్టడీ చేసి ఒక మార్పు తెద్దాం, వీళ్ళకి ఏమన్నా ఒక ఆలోచన మంచి విధానంలో వెళ్ళేటట్టు చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేశారు. వీళ్ళు ఏం చేశారు, ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కి ప్రతి ఒక్క మనిషికి అనమాట ఆ వృద్ధాశ్రమానికి ఒక బౌల్ నిండానేమో పంచదార పలుకులు వేసి ఇచ్చారు, ఇంకోటేమో ఖాళీ బౌల్ ఇచ్చారు. అందరికీ ప్రతి ఒక్కరికి 2 బౌల్స్, ఒకటి ఫుల్గా ఉన్నది ఒకటి ఖాళీ ఉన్నది ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారు, మీరు ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడారు అనుకోండి, ఈ ఖాళీ బౌల్ ఈ నిండు బౌల్ నుంచి ఒక చక్కెర గుళిక తీసి ఇందులో వేయండి. అంతేకాదు ఎవరితోనైనా స్మైల్ చేశారు, సంతోషంగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు అనుకోండి, మరొకటి వేయండి. అలా ఎన్ని మంచి పనులు చేస్తే అని ఒక్కొక్కటి ఈ బౌల్లో వేస్తూ ఉండండి. రోజును పొద్దునుంచి సాయంత్రం దాకా, మీరు రాత్రి పడుకుందాకా మీరు ఎంతమందితో ఎలా మాట్లాడారు అది దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది అని చెప్పన్నారు. సరే ఇలా వేసుకుంటూ ఉంటారు, పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడతారు, బాధపడుతూ మాట్లాడతారు. అప్పుడు ఈ వేసిన దాంట్లోంచిను మళ్ళీ నిండు దాంట్లోకి 2 వేయండి, ఇందులోంచి ఒకటే వేయండి, ఇందులోంచి ఇందులోకి 2 వేయండి అని చెప్తారు. ఇలా కొన్ని రోజులు చేస్తారు, 15 రోజులు మీకు పెడతాను, చూస్తాను ఈ గేమ్ని ఎలాగంటారు. అయితే వీళ్ళందరూ నవ్వుకుంటారు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు ఈ వయసులో ఈ మార్పు ఏమొస్తుంది, మాలో మార్పు మాకేమొస్తుంది, మా జీవితాలు ఇంతేనని చాలామంది నవ్వుకుంటారు, బాధపడతారు, ఇలా చూస్తుంటారు.
కానీ అందరినీ కంపల్సరీగా ఆడాలని ఒక రూల్ గట్టిగా పెట్టారు. కాబట్టి అందరూ రోజును ఆ బౌల్స్ పెట్టుకుంటారు చక్కగా అందరూ ఒక దగ్గర కూర్చుంటారు కదా. కూర్చున్నప్పుడు పెద్దవాళ్ళు అంతకనే ఏం చేస్తారు, ఆ బౌల్స్ కూడా దగ్గర పెట్టుకుంటారు, కూర్చుంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ చెప్పిన తర్వాత ఇంత నవ్వుకున్న వాళ్ళలో మార్పు ఎలాగంటే ఎవరికైనా అంతే కదండి. ఇలాంటి కాంపిటీషన్లో పెట్టినా ఇలా ఏం చేసినా ఎవరైనా ఎదురు రాగానే చిన్న చిరునవ్వు నవ్వడం, పలకించడం, బాగున్నారా, ఏంటండి, ఏం చేశారు, ఏదో మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏవో మంచి మాట్లాడేసరికి వీళ్ళకి ఆనందం, అవతల పలకరించిన వాళ్ళకి ఆనందం, పలకరించిన వాళ్ళకి ఆనందం, ఇద్దరికి ఆనందం, సంతోషంగా ఉన్నారు. ఇలా మాట్లాడుతున్నారు. అంటే మరి సంతోషంగా పలకరించి మాట్లాడారు కదా, ఎన్ని మాటలు మాట్లాడారో అన్ని షుగర్ బాల్స్ ఇందులో వేస్తున్నారు. అంటే వాళ్ళకు ముందు ఏంటంటే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు అలా మాట్లాడాలి అంటే ఈ పోటీ పెట్టారు కదా, గెలుద్దామని తత్వం ఎవరికైనా ఎంత వృద్ధావులోని చిన్నపిల్లని ఎవరికి వాళ్ళే గెలుద్దామనే తత్వం మనసులో ఉంటుంది. కాబట్టి వీళ్ళు పోటీ పెట్టారు కాబట్టి ఒక్కొక్క వాళ్ళని వేస్తూ అలా మాట్లాడడానికి ముందు ప్రయత్నం, సంతోషంగా ఉండడానికి, నవ్వుతూ ఉండడానికి, పాజిటివ్గా మాట్లాడడానికి వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు బంధువులతోటి అందరితోటి ఎవరితోటైనా మంచిగా ఉండి మాట్లాడే ప్రయత్నం చేశారు. వచ్చిన పక్క వాళ్ళకి, బంధువులకి వాళ్ళ అనుభవాలను పంచడం మొదలుపెట్టారు. అంటే ఇదివరకు కష్టాలు మాత్రమే చెప్పారు, ఇప్పుడు అన్ని కష్టాలు సుఖాలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఒకరిని చూసి ఒకళ్ళు అలా ప్రేరణ మొదలుపెట్టారు అనమాట. ఒకరిని చూసి ఒకళ్ళు అబ్బాయి వీళ్ళంత బాగా చెప్తున్నారు కదా అని. అంటే ఆటోమేటిక్గా ఏంటంటే గేమ్ మాట మర్చిపోయి వాళ్ళలో ఆనందం వచ్చేసి వాళ్ళందరూ పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకున్నారు. పాజిటివ్గా మాట్లాడడమే కాదు, పాజిటివ్గా ఉండడం, పాజిటివ్గా ఆలోచించడం. దాంతో వీళ్ళకి ఏమైందండి, ఆటోమేటిక్గా ఒక నెలలోనే ఇవన్నీ జరిపాయి. ఆరోగ్యాలు బాగుపడిపోయాయి, హెల్దీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళంటే అసలు వృద్ధులా అన్నట్టుగా మారిపోయారు అనమాట. అంత చిన్న పిల్లలాగా యాక్టివ్గా అక్కడ తోట పనులు చేయడం కానీ, లేదంటే ఇదివరకు ఆ తోట పనులు ఏమైనా చేయమని ఎవరైనా పోనీ మీకు తోచదు కదా చెయ్యండి అంటే కూడా విసుక్కునేవారు. మేము ఒక డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తామా మీకు ఇలాగా అనేవారు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఎన్ని పనుల్లో వీళ్ళే ఉంటున్నారు. అసలు ఎంత యాక్టివ్గాను, అసలు అదే ఆశ్రమమా అన్నట్టు మారిపోయారు అనమాట. వీళ్ళు ఎంతో అందంగా తయారవడంలో కూడా పోటీలు పెట్టుకొని ఎంత చక్కగా అంటే మేకప్లో ఉందో నీట్గా తయారవడం, చక్కగా మంచి డ్రెస్సింగ్ చేసుకోవడం, మంచిగా ఉండడం, అన్ని తన వాళ్ళు ఉన్న రూమ్లో పరిశుభ్రతగా ఉంచుకోవడం, ఇలా రకరకాల. అంతకుముందు ఏంటంటే అందరికీ తెలిసిందే, వృద్ధులు అంటే వాళ్ళ రూమ్ కంపు వస్తుంది, వాళ్ళు నీట్గా ఉంచుకోరు, వాళ్ళు ఉమ్ముతారు, చేస్తారు, రకరకాలుగా ఉండేవి. కానీ వీళ్ళందరూ ఈ కాంపిటీషన్ పెట్టింది అంటే దానికి కూడా వాళ్ళు చెప్పారు ఒక వాళ్ళిద్దరు అవన్నీ పెట్టిన దగ్గర నుంచి ఏంటంటే ఒక పని 2 పనులండి. ఆ కాంపిటీషన్ గుర్తుంటుంది, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా అంతా గుర్తుంది. కానీ ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో ఏంటంటే పాజిటివ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. బ్రెయిన్ పాజిటివ్గా ఆలోచిస్తుంది, వాళ్ళు చేసే పనులు పాజిటివ్గా ఉన్నాయి, వాళ్ళ మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది, ఎవరి గురించి చెడు అభిప్రాయం రావట్లేదు, అందరూ మంచిగానే మాట్లాడుతున్నారు, అందరితో ఎంత సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళ అనుభవాలు ఒకరికొకరు పంచుకుంటున్నారు, ఎంతో కలిసిమెలిసి. ఇదివరకు ఎంత ఆశ్రమంలో ఉన్నాం, ఎవరి మీద ఒకరి మీద కుళ్ళో కుచితమో మాట అనుకోవడం వెనకాతల మానవ నైజం అది అనుకుంటారు కదా. ఇప్పుడు అలా లేదు, అందరూ ఒకే ఫ్యామిలీలాగా ఉండిపోయి అందరూ ఒకే మాట మీద చక్కగా ఒకళ్ళకొకళ్ళకి సమర్థించుకుంటూను చక్కగా ఇలా ఉండడం మొదలెట్టారండి. ఇలా ఓ నెల గడిచిపోయింది. చక్కగా ఒక నెలలో ఇంత మార్పు వచ్చింది ఆశ్రమంలో. కానీ చాలామంది అలా మారారు, కానీ అందరూ మారరు కదా. కొంచెం ఇంకా మూర్ఖత్వం ఉన్నవాళ్ళు కొంచెం అలా ఉండిపోయారు కదా. అందుకని ఏంటంటే కొంతమంది గిన్నెలు 2 గిన్నె ఖాళీది ఖాళీలాగే ఉండిపోయింది. కానీ కొంతమందిది ఇందులో 3 వంతులు 4 వంతులు ఫుల్గా నింపించుకున్నారు. కొంచెం ఉంటే అయితే కొంతమంది ఫుల్గా నింపించుకున్నారు. చూసారా, కొంతమంది పాజిటివ్గా ఆలోచించారు, కొంతమంది ఏంటంటే మూర్ఖంగా నెగిటివ్గానే ఆలోచించి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు, ఏమీ చెయ్యలేదు, అలా జీవితంలోని ఇంకా స్తబ్దుగానే ఉండిపోయారు. ఏదైనానండి మనం ఒకళ్ళు చెప్పినప్పుడు అది పాజిటివ్గా తీసుకుని మనం ఏదైనా చేయడం ప్రయత్నం చేస్తే దీనికి వయసుతో నిమిత్తం లేదు, ఏ వయసుతో సంబంధం లేదు. మనం చెయ్యాలి అని పట్టుదల నేర్చుకోవడం మనకు ఉండాలి. కాబట్టి చేసిన వాళ్ళందరూ విన్ అయినట్టే. ఈ చేయని వాళ్ళు వాళ్ళు ఇంకా నెగిటివ్ మూడ్లో ఉన్నారు. వాళ్ళని మార్చడానికి మరొకటి ప్లాన్ వెయ్యాల్సిందే అని యాజమాన్యం అనుకున్నారన్నమాట. జీవితంలో కూడానండి ఒకరికొకరు సాయం చేసుకోవడం, ఒకరికొకరు అనుభవాలు చెప్పుకోవడం, సంతోషంగా మాట్లాడుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, పాజిటివ్గా, ఇవన్నీ కూడా చక్కెర తింటే ఎంత తీపిగా ఉంటుంది, షుగర్ తింటే ఎంత తీపిగా ఉంటుందో ఈ గుళికలు అందుకే ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఆ గుళికలు కూడా అంత తీపితరంగాను వీడి జీవితాన్ని నందనవనం చేశాయని దీని అర్థం అండి ఈ కథకి.
ఇవన్నీ జరిగిన తర్వాత ఒక 80 ఏళ్ళ అమ్మమ్మ ఇలా అన్నారు. అందులోనే ఆశ్రమంలో ఒక 80 ఏళ్ళ అమ్మమ్మ ఉన్నారు. ఆవిడ ఏమన్నారో వినండి, ఆశ్చర్యపోతారు మీరు కూడా. ఇంతకాలం జీవించాం, మనం ఏమిటి సాధించాం, ఏమి నేర్చుకున్నాం? కానీ ఇది నేర్చుకున్నందువల్ల ఏంటంటే మానసిక పరిస్థితి చాలా చాలా మెరుగుపడింది కదా. మనకి జీవితం ఇలా ఉంటే చాలు కదా, ఒక్క మాట, ఒక చిరునవ్వుతోటి, ఒక ఆప్యాయత పలకరింపుతోటి ఉంటున్నాము. ఇది జీవితంలో ముందు నుంచి చేస్తుంటే మన జీవితాలు ఇంకోలా ఉండేవి. కానీ మనకి చెప్పేవాళ్ళు లేదు, మనం ఆ చెప్పే టైంలో వినిపించుకోలేదేమో. కానీ ఇప్పటికైనా ఆఖరి దశలోని మంచిగా ఈ యాజమాన్యం వచ్చి మనకి మంచి చేశారు. మనం పాజిటివ్గా ఆలోచించుకుంటున్నాం, పాజిటివ్గా అన్నీ ఉంటున్నాము. అందరితో కలిసిమెలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరికొకరు చిరునవ్వులతో పలకరించుకుంటున్నాం. నాకు చాలా హాయిగా ఉంది. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంత హ్యాపీగా ఉన్నానంటే నాకు ఏ వెల్తీ లేదని ఇప్పుడు ఈ రోజుకి నాకు తెలిసింది అని చెప్పి ఆ అమ్మమ్మ చెప్పింది అనమాట. మంచి ఆలోచనతోటి మంచి మమకారంతో జీవిస్తే అసలు ఎలా నిండిపోయిందో అలాగే మన జీవితం కూడా నిండిపోతుంది అని అర్థం అనమాట. జీవితం అంటే షుగర్ కేన్ బిళ్ళల్లాగా మన జీవితం కూడా తీపిగా తీయగా నిండిపోయి ఉంటుంది అని అర్థం. కాబట్టి మనం కూడాను అలా పాజిటివ్గా ఆలోచించి ఎవరికైనా చిరునవ్వుతో ఇంకా ఎన్నాళ్ళండి. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తప్పదు, వాళ్ళ వయసు ఆవేశం ఉంటుంది, అలా ఉంటుంది. మనం కూడా అది చేస్తున్నాం. కానీ మనకి 60 వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే పాజిటివ్గా ఆలోచించుకోవడం, నలుగురితో మంచిగా ఉండడం, చక్కగా ఉండడం చేస్తే ఇంకెన్నాళ్ళు బతుకుతాం, ఏం చేస్తాం? మన జీవితాన్ని కూడా చక్కెర గుడికల్లా తయారు చేసుకుందాము. కాబట్టి అందరం మారడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏం వారం? సోమవారం. ఈ రోజు నుంచి ఇది మొదలెట్టి మన కొత్త జీవితాన్ని ఆరంభం చేద్దాం. మనం చేయబోయే ఒక మంచి మాట, ఒక మంచి పని మన కోసం, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. కాబట్టి ఈరోజు సోమవారం కాబట్టి విన్న వెంటనే అంటే ఒకేసారి ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేము. వాళ్ళకి 4 రోజులు పట్టింది కాబట్టి కథలో చెప్పారు కాబట్టి నెల అన్నారు. అదే మనకు 6 నెలలో, 2 నెలలో, 3 నెలలో, నెలలో, కొంతమంది చాలా తొందరగా మారగే అవకాశం ఉంటే మారుతారు. ఈ రోజు నుంచి మొదలెడదాం. చలో మంచి మాటకి. ఇవాళ మంచి ఆలోచన అంటే ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత మంచిగా, ఎంత గొప్పగా, ఎంత మర్యాదగా, ఎంత పేరు ప్రఖ్యాలతో జీవించామన్నది ముఖ్యం. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఆలోచన ఎలా ఉంది, నేను చెప్పిన కథ ఎలా ఉంది, మన జీవితంలోని మంచి మలుపులు తెచ్చుకుంది మంచి మంచి కథలతోటి మొదలెడుతున్నాను ఈ మాట. ఇవన్నీ కూడా విని ఎలా ఉందో కామెంట్లు పెట్టండి. ఇది ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కి పనికొచ్చే కథ.